ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ సీజన్ 2 ఎపిసోడ్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చెక్కుట ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం యోసుకి ఇంకా ఆయన కోజిని అయితే చూస్తాం. ఇక్కడ యోసుకి ఆయన కోజితో అంటూ ఉంటాడు, సెక్షన్ డి లో ఉన్న స్టూడెంట్ నాకు ఈమెయిల్ చేసి చెప్పాడు నేనే విఐపి అని. ఇంకా ఇక్కడ మనకు తెలుస్తుంది ఆ విఐపి ఎవరో కాదు కుషిదా అని. దీనిపై అక్కడ ఉన్న స్టూడెంట్ అంటాడు, నాకు తెలిసి సెక్షన్ డి లో ఇంకొక విఐపి ఉండొచ్చు. ఇంకా వీళ్ళకి ఇదే మూమెంట్ లో ఇంకొక ఈమెయిల్ అయితే వస్తుంది. ఇందులో వీళ్ళకి తెలుస్తుంది సాటర్న్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్ ని అప్పుడే కంప్లీట్ చేసేసారని. ఇంకా సాటర్న్ గ్రూప్ లో ఉంది ఎవరో కాదు కోఎన్జీ. అంటే కోఎన్జీ ఎగ్జామ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అన్నట్టే. ఇక దీని తర్వాత ఆయన కోజీ బెడ్ పైన పడుకుని ఉంటాడు. ఇంకా అప్పుడే తనకి సుజునే అయితే మెసేజ్ చేస్తుంది. దాంట్లో సుజునే అంటుంది, నువ్వు కోఎన్జీని అలా ఎలా చేయనిచ్చావు. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి నైట్ టైమ్ లోనైతే కలుస్తారు. ఇక్కడ సుజునేనేమో కోఎన్జీని తిడుతూ ఉంటుంది. దీనిపై ఆయన కోజీ అంటాడు, నాకు తెలిసినంత వరకు నువ్వు నీ గ్రూప్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నావు. ఇంకా ఆయన కోజీ సుజునేతో అంటాడు, నీ కారీజావా గురించి ఏమేం తెలుసు అని నాకు చెప్పు. ఇది విని సుజునే అంటుంది, నీ కారీజావా గురించి ఎందుకు. ఇప్పుడు ఆయన కోజీ అంటాడు, నా కారీజావా తోటి ఎలా మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఇది విని సుజునే అంటుంది, ఎందుకు నీకు తనే విఐపి అని అనిపిస్తుందా. ఇంకా తన అంటుంది, అయినా కానీ తనతోటి మాట్లాడమంటే కొంచెం కష్టమే, ఎందుకంటే తను ఎప్పుడు ఎవరితోటి ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. ఇంకా సుజునే అంటుంది, నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాలంటే నువ్వు తనే విఐపి అని అనుకుంటున్నావు కదా, ఇంకా తన విషయాన్ని ఎవరికి చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన కొంచెం అంటాడు, హోరికిత అందరూ మనుషుల్ని ఎలా జడ్జ్ చేస్తారో తెలుసా, వాళ్ళు ఉండే విధానం బట్టి, వాళ్ళ డ్రెస్ సెన్స్ బట్టి, ఇంకా వాళ్ళు ఎంత అట్రాక్టివ్ గా ఉంటారో అనే దాన్ని బట్టి వాళ్ళని జడ్జ్ చేస్తారు. ఒక విధంగా దీనిని ఫస్ట్ ఇంప్రెషన్ అని కూడా అనొచ్చు. దీనిపై సుజునే అంటుంది, అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నావు. దీనిపై ఆయన కోజీ అంటాడు, దాన్ని బేస్ చేసుకుని అందరూ అందరినీ జడ్జ్ చేస్తారు. ఎలాగంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారా, ఎప్పుడు కోప్పడతారా, లేకపోతే ఫ్రెండ్లీగా ఉంటారా. ఇంకా మనం ఎంత అనుకున్నా వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి మనం వాళ్ళని జడ్జ్ చేయలేం. ఇంకా బయట అందరూ ఒకలా కనిపిస్తారు కానీ లోపల వేరే విధంగా ఉంటారు. దీనిపై సుజునే అంటుంది, కారీజావా ఏదో దాచిపెడుతుందని అంటున్నావా. ఇప్పుడు ఆయన కోజీ అంటాడు, కారీజావాని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు నిన్ను చూసినట్టే అనిపించింది. ఇంకా తను నీలా ఉన్నప్పటికీ కూడా క్లాస్ లో చాలా పాపులర్. ఇది విని సుజునే అంటుంది, నాకు తెలిసి తనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనుకుంటా. ఇప్పుడు ఆయన కోజీ అంటాడు, కారీజావాకైతే అసలు ఈ ఎగ్జామ్ లో ఇంట్రెస్టే లేదు. ఇప్పుడు సుజునే అంటుంది, అయితే నువ్వేం చేస్తావు. తనకి ఎగ్జామ్ లో అసలు ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు తనతో నువ్వు ఎలా మాట్లాడతావు. దీనిపై ఆయన కోజీ అంటాడు, నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నా. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుకుంటుంటే అప్పుడే అక్కడికి రూయన్ వస్తాడు. ఇక్కడ రూయన్ అంటాడు, మీరిద్దరు డేట్ చేస్తున్నారా. ఇంకా అదేదైనా కానీ డేటింగ్ అయితే ఈ ప్లేస్ అస్సలు బాగోదు సుజునే. ఇంకా రూయన్ అంటాడు, నువ్వు విఐపిని కనిపెట్టావా. దీనిపై సుజునే అంటుంది, నేను విఐపిని కనిపెట్టినా నేను నీకు చెప్పను. ఇప్పుడు రూయన్ అంటాడు, నిన్ను చూస్తుంటే నువ్వు విఐపిని కనిపెట్టలేదు అనుకుంటా. ఇంకా విఐపిని కనిపెట్టడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దీనిపై సుజునే అంటుంది, నువ్వు ఎలాంటి వాడివో తెలుసా కూడా నేను నిన్ను నమ్మాలా. దీనిపై రూయన్ అంటాడు, ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది నాకు అవసరం లేదు. ఇంకా నేను ఏదైతే అనుకుంటానో అదే జరుగుతుంది. ఇంకా నువ్వు చూస్తూ ఉండు, ఈ ఎగ్జామ్ లో సెక్షన్ సిఏ గెలుస్తుంది. ఇక్కడ ఆయన కోజీ మనసులో అనుకుంటాడు, నువ్వు ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ని ఈజీగా అర్థం చేసుకున్నావంటే నువ్వు ఈ ఎగ్జామ్ లో ఈజీగా గెలిచేస్తావు. ఇక్కడ రూయన్ అంటాడు, అన్ని క్లాసులకు సంబంధించిన విఐపీస్ గురించి తెలిసిందంటే ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా సెక్షన్ సి కి సంబంధించిన సెల్ ఫోన్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. ఇక నేను ఇప్పుడు చేయాల్సింది ఏం లేదు, అందరి ఈమెయిల్స్ చెక్ చేస్తే చాలు. దీనిపై సుజునే అంటుంది, ఈ విషయం కనుక స్కూల్ వాళ్ళకి తెలిసిందంటే నువ్వు స్కూల్లో నుంచి వెళ్ళగొడతారు. ఇది విని రూయన్ అంటాడు, ఈ విషయం స్కూల్ వాళ్ళకి అంత సింపుల్ గా తెలీదు. ఇంకా నీ కోసం నా దగ్గర ఒక ఆఫర్ ఉంది. అదేంటంటే సెక్షన్ బి, సి, డి మన ముగ్గురం మన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకున్నామంటే మనం ఈ టెస్ట్ లో ఈజీగా గెలిచేస్తాం. ఇది విని సుజునే అతని తిట్టి ఇక్కడి వెళ్ళిపోమని చెప్తుంది. ఇక ఇప్పుడు రూయన్ అయితే ఇక్కడి వెళ్ళిపోతాడు. దీని తర్వాత మనం కారీజావా అయితే చూస్తాం. ఇక్కడ కారీజావా తనతోటి తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా మనకు తెలుస్తుంది కారీజావాకి ఒంటరిగా ఉండడం అంటే అంతగా నచ్చదు, కానీ మనకు మాత్రం ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టం. ఇక దీని తర్వాత మనం ఆయన కోజీ ఇంకా సుజునే అయితే చూస్తాం. ఇక్కడ సుజునే ఆయన కోజీతో అంటుంది, నువ్వెప్పుడు నా పక్కపంటే కూర్చుంటావా, ఇలా నువ్వు నాతోటి ఎక్కువసేపు ఉన్నావంటే ఎవరైనా మన ఇద్దరిని కపుల్స్ అని అనుకుంటారు. దీనిపై ఆయన కోజీ అంటాడు, నువ్వే నన్ను ఇక్కడికి పిలిచావు, మళ్ళీ నువ్వే నన్ను ఇక్కడి వెళ్ళిపోమని అంటున్నావు. ఇక ఆయన కోజీ సుజునే చెప్పినట్టే ఇక్కడి వెళ్ళిపోతాడు. ఇక తను ఇలాగే వెళ్తుంటే తనకి కుషిదా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆయన కోజీ ఇక్కడి తప్పించుకుందాం అనే లోపే కుషిదా వచ్చి తను గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా కుషిదా అంటుంది, నేను ఎప్పుడు చూసినా నా చుట్టుపక్కల మొత్తం కపుల్సే ఉన్నారు, అందుకే నేను ఒంటరి దానిలా ఫీల్ అవుతున్నాను. ఇంకా తన ఆయన కోజీకి సారీ చెప్పి ఇక్కడి అయితే వెళ్ళిపోతుంది. ఇక దీని తర్వాత మనం బార్ లో మిస్ సాయిని ఇంకా మిగతా క్లాస్ టీచర్స్ అయితే చూస్తాం. ఇక్కడ మిస్ సాయి క్లాస్ బి టీచర్ తోటి అంటుంది, నువ్వు నార్మల్ గా క్లాస్ బి లో ఉన్న రిప్రజెంటేటివ్స్ ని నాకు సరిగా పాల్కొస్తలే గ్రూప్ ఎర్త్ లో వేస్తావు కదా. దీనిపై క్లాస్ బి లో ఉన్న టీచర్ అంటుంది, అయితే నువ్వు ఇచినోసే గురించి మాట్లాడుతున్నావా, తను నేను కావాలనే మార్స్ గ్రూప్ లో వేశాను. ఇది విని సెక్షన్ ఏ లో ఉన్న టీచర్ అంటాడు, దీంట్లో ప్రాబ్లం ఏమొచ్చింది. దీనిపై మిస్ అంటుంది, నేను జస్ట్ నార్మల్ గానే అడిగాను. ఇంకా తన అంటుంది, నేను అనుకున్నాను నువ్వు మన ఇద్దరి మధ్యలో ఉన్న గొడవ వల్ల ఇదంతా చేస్తున్నావని. దీనిపై సెక్షన్ బి లో ఉన్న టీచర్ అంటుంది, ఆ విషయాన్ని వదిలేయి, ఎందుకంటే అది జరిగి 10 ఏళ్ళు అవుతుంది. ఇక ఇంకోవైపు మనం ఆయన కోజిని అయితే చూస్తాం. తను ఇక్కడ కారీజావా ఇంకా యోసుకి గొడవ పడుతుంటే చూస్తూ ఉంటాడు సీక్రెట్ గా. ఇంకా ఇక్కడ కారీజావా అంటూ ఉంటుంది, వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు, నువ్వు దీంట్లో నాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఇది విని
యోసుకి అంటాడు సరే నేను ఏదో ఒకటి చేస్తా. దీనిపై కారిజావా అంటుంది వాళ్ళ ముగ్గురు అంత సింపుల్ గా చెప్తే వినరు. ఇక దీనిపై యోసుకి అంటాడు రీకా తోటి నువ్వేనటగా ఫస్ట్ గొడవ పడ్డది. సో ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తా అసలు కారిజావా ఏమందామని అనుకుంటుందో అనేది. ఇంకా కారిజావా ప్రకారం అయితే నేను తప్పు చేసినా నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, ఇక తను తప్పు చేసినా నువ్వు నాకే సపోర్ట్ చేయాలి. అంటే ఇక్కడ కారిజావాది తప్పు ఉందా లేదా అనేది మ్యాటర్ కాదు, జస్ట్ యోసుకి తనకి సపోర్ట్ చేయాలి. ఇంకా కారిజావా ఒపీనియన్ లో తను అసలు తప్పే చేయదు. ఇక ఇదంతా విని యోసుకి అంటాడు సరే నేను ఏదో ఒకటి చేస్తా. ఇక ఇదంతా విని కారిజావా అంటుంది నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, ఇంతకు ముందు నువ్వు నాకు చెప్పావు నేను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తానని. ఇక ఇప్పుడు మనకి యోసుకి అయితే ఒక విషయాన్ని రివీల్ చేస్తాడు. అదేంటంటే వీళ్ళు ఇప్పటిదాకా రిలేషన్షిప్ లో లేరు, ఇప్పటి వరకు ఫేక్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అంటే వీళ్ళు క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ నమ్మించారు మేము రిలేషన్షిప్ లో ఉన్నామని. ఇంకా వెనకంగా ఆయన కొంచెం ప్రశాంతంగా ఇదంతా వింటూ ఉంటాడు. ఇంకా యోసుకి అంటాడు నువ్వు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే జస్ట్ నువ్వు తనకి సారీ చెప్పు. ఇక ఇదంతా వినగానే కారిజావాకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇక వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఇక్కడికి ఆయన కోజీ అయితే వచ్చేస్తాడు. ఇప్పుడు ఆయన కోజీని చూసి యోసుకి అంటాడు అయితే నువ్వు అంతా వినేసావా. ఇప్పుడు ఆయన కోజీ అంటాడు నేను నిన్ను ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుదామని అనుకుంటున్నా, అదేంటంటే కారిజావా ఇంకా నువ్వు ఫేక్ రిలేషన్షిప్ లో ఎందుకున్నారు. ఇది విని యోసుకి అంటాడు అయితే నీకు ఈ విషయం ముందు నుంచి తెలుసా. ఆయన కోజీ అంటాడు మీరు 4 నెలల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు, అలా ఉన్నప్పటికీ కూడా మీరిద్దరు మీ ఫస్ట్ నేమ్ తో ఒకరినొకరు ఎప్పుడు పిలుచుకోలేదు. ఇక ఫస్ట్ నేమ్ గురించి నేను ఇంత ముందు ఎపిసోడ్స్ లో చెప్పాను. ఇంకా ఆయన కోజీ అంటాడు స్కూల్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల నుంచే కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. అదేంటంటే నువ్వు కారిజావాని డేట్ కి రిక్వెస్ట్ చేసావని. ఇంకా అప్పటి నుంచే కారిజావా స్కూల్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఇక ఇదంతా విని యోసుకి షాక్ లోకి వెళ్ళిపోతాడు. తనంటాడు నువ్వు ఇంత సైలెంట్ గా ఉండి నా గురించి ఇంత తెలుసుకున్నావా. ఇక ఇక్కడ నేను అనుకున్నట్టే ఆయన కోజీ ఇదంతా సుజునే యొక్క అకౌంట్ లో వేసిస్తాడు. ఆయన కోజీ అంటాడు ఈ విషయాలనే నాకు సుజునే చెప్పింది. ఇక ఇప్పుడు యోసుకి చెప్తాడు అసలు అక్కడ ఏం జరిగిందో అని. తనంటాడు స్కూల్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే కారిజావా నా దగ్గరకు వచ్చింది. తను నాతో చెప్పింది నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయాలి, ఎందుకంటే నాకు అనిపిస్తుంది నువ్వైతేనే నన్ను ప్రొటెక్ట్ చేస్తావని. సో కారిజావా ఇలా ఎందుకు చెప్పిందంటే ఇంతకు ముందు ఉన్న స్కూల్లో తన్ని ఊకే బులింగ్ చేసేవాళ్ళు. సో ఇక తను ఏమనుకుందంటే యోసుకి నా బాయ్ ఫ్రెండ్ అయితే ఇక ఎవరు నన్ను ఏమన్నారని. ఇంకా తను బయటికి కూడా అందరి ముందు నేను ఒక స్ట్రాంగ్ గర్ల్ అని చూపించుకునేది. ఇక దీని తర్వాత వీళ్ళ మీటింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆయన కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. అప్పుడు ఇక్కడికి కారిజావా వస్తుంది. తను ఇక్కడికి వస్తూ కూడా ఫోన్ వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా కారిజావా ఫస్ట్ టైం ఆయన కోజీని అయితే క్వశ్చన్ అడుగుతుంది. తను అంటుంది నువ్వు విఐపియా. దీనిపై ఆయన కోజీ అంటాడు నేను కాదు. ఇక దీని తర్వాత ఇక్కడికి మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతకు ముందు లాగానే ఎవరితో మాట్లాడారు. ఇంకా ఇంకోవైపు కారిజావాని చూస్తే తను సెక్షన్ ఏ అబ్బాయిని ట్రై చేస్తూ ఉంటుంది. సరే ఇక దీంతో ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.